కొలస్సీ పత్రిక 3:23 ప్రభు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదుము గనుక మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తం కాక ప్రభు నిమిత్తం అని చెప్పి మనసు పూర్తిగా చేయడి. మీరు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తునకు దాసులై ఉన్నారు. స్తోత్రం దేవా. సరణుతరా ఈరోజు ఈ యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించి బలపరిచి దేవా సహాయం చేసినందుకు వందనాలు, విస్తరింపజేసినందుకు వందనాలు. ఈ సమయంలో నీ వాక్యపు వెలుగులో మమ్మల్ని అందరిని నడిపించి కృప చూపించమని యేసు నామములో ప్రార్థించి నమ్మి పొందుకున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చాలా అద్భుతమైనటువంటి మాట ఇక్కడ పౌలు గారి ద్వారా కొలస్సీ సంఘానికి రాయిస్తూ ఉన్నాడు. ఒక అద్భుతమైనటువంటి సంఘటన చెప్పిన తర్వాత మరి యొక్క వాక్యం సంపూర్ణంగా మనం అర్థం చేసుకోగలుగుతామని ఆశపడుతున్నాను. ఇటలీ దేశానికి చెందినటువంటి ఎన్రికో కరుసో చాలా గొప్ప గాయకుడు. గాయకులు అంటే ఎవరు? పాటలు పాడేవాడు. ఇటలీ దేశానికి చెందినటువంటి వాడు అన్నమాట. 100 సంవత్సరాల క్రితం ఆయన ఐరోపా, దక్షిణ అమెరికా, ఉత్తర అమెరికా ఉన్నట్టు అక్కడ ఆ ఉత్తర అమెరికాలో ఉన్నటువంటి శ్రోతలను తన గాన మాధుర్యంతో ఆనందపరిచాడు. గొప్ప సింగర్ అన్నమాట. ఆ రోజుల్లో గ్రామ్ఫోన్ రికార్డులు మరి కొత్తగా వచ్చాయి. ఎన్రికో గారు పాడినటువంటి పాటలు 10 లక్షల రికార్డులు అమ్ముడిపోయాయంట. ఆ రోజుల్లో ఆయన పాటలు 290 గ్రామ్ఫోన్ రికార్డులుగా వెలువడ్డాయంట. 290 గ్రామ్ఫోన్ రికార్డులు చూసారా? 10 లక్షల పాటలు. కాబట్టి ఈరోజు నా ప్రియమైనటువంటి వాళ్ళ జాగ్రత్తగా ఉండండి. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో ఏమైందంటే సైనికుల సహాయార్థం ఎన్రికో గారి కచేరీని ఏర్పాటు చేశారు. కమిటీ చైర్మన్ ఎన్రికో గారి వద్దకు వచ్చి, ఎన్రికో గారు మీ పేరు ప్రకటించగానే మా వద్ద ఉన్న టికెట్లన్నీ కూడా అమ్ముడైపోయాయి. మీ పేరు అటువంటిది, మీకున్నటువంటి పాపులారిటీ అటువంటిది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమం దేనికోసం అంటే విరాళం కోసం నిర్వహిస్తున్నటువంటి కచేరీ. కాబట్టి మీకు తెలుసు కదా, ఈ స్టేజ్ మీద మీరు పాడే పాటలు విరాళం కోసం. కాబట్టి మీరు పాడుతూ ఉంటే డబ్బులు వస్తూ ఉంటుంటాయి. కాబట్టి మిమ్మల్ని బట్టి ఈ యొక్క కానుకలు ఇవన్నీ వచ్చినవన్నీ కూడా ఈ ప్రపంచ యుద్ధం జరుగుతుంది కాబట్టి సైనికులకు సహాయార్థం. కాబట్టి దీని గురించి మీరు అంత కష్టపడవలసిన అవసరం లేదు, కష్టపడి పాడవలసిన అవసరం లేదు, మీ నైపుణ్యాన్ని అంతా ఉపయోగించవలసిన అవసరం లేదు. ఏదో నార్మల్గా పాడేస్తే సరిపోతుందని చెప్పంటే ఎన్రికో గారు అతని వైపు తీక్షణంగా చూశాడంట. తీక్షణంగా చూసి, ఎన్రికో ఎప్పుడు కూడా ఉత్తమైన దాన్నే చేస్తాడు, చెత్త పాటలో నైపుణ్యం లేని పాటలు పాడాడు అన్నాడంట ఆయన. అర్థమవుతుందా? ఇదేదో ధారాళం కోసం, ఇదేదో విరాళాల కోసం ప్రోగ్రాం వెళ్ళండి. మీరు పెద్దగా ఇంట్రెస్ట్గా పాడినా పాడకపోయినా పర్లేదు, గొప్పగా పాడినా పాడకపోయినా పర్లేదు, అంత కష్టపడొద్దని చెప్పాడంట ఆ మీటింగ్ పెట్టినటువంటి వ్యక్తి. వెంటనే ఎన్రికో ఏమన్నాడు తెలుసా? ఎన్రికో ఎప్పుడు కూడా ఉత్తమమైన దాన్నే చేస్తాడు, చెత్త పాటలో నైపుణ్యం లేని పాటలు పాడాడు అన్నాడంట. అర్థమవుతుందా? ఎందుకని ఈ మాటను పదే నేను చెప్తున్నానంటే ప్రియులారా, ఇప్పుడు మనం ఆ వాక్యం చదివితే మనకు బాగా అర్థమవుతుంది. ప్రభు వలన స్వాస్థ్యమును ప్రతిఫలంగా పొందుదుమని చెప్పి ఎరుగుదాం కనుక మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తం కాక ప్రభు నిమిత్తం అని సంపూర్ణంగా మనసు పూర్తిగా చేయండి. మీరు ప్రభుని క్రీస్తుకు దాసులైనారు. హల్లెలూయా. ఎన్రికో గారు ఎలాగైతే తనకు వచ్చినటువంటి పనిని సంపూర్ణంగా నైపుణ్యం లేనటువంటి విధంగా కాకుండా నైపుణ్యం కలిగిన వ్యక్తిగా, అది ఎక్కడున్నా ఎంతమంది ఉన్నా ఎటువంటి పరిస్థితులైనా సరే తన యొక్క సామర్థ్యాన్ని, శక్తిని, నైపుణ్యాన్ని ఏమీ రాజీ లేకుండా పనిచేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మనం కూడా ఈ యొక్క ఎన్రికో గారి నుంచి ఒక పాఠాన్ని నేర్చుకోవాలి. మన నిమిత్తం ప్రాణం పెట్టినట్టు యేసుక్రీస్తు ప్రభువారి కొరకు ఉత్తమమైనటువంటి పనులు చేస్తున్నామా? ఆయన కొరకు శ్రేష్టమైన దాన్ని చేస్తూ ఉన్నామా? జీవితంలో మొట్టమొదటి గంట, క్రొవ్వుని గంట, 4వ జాములో దేవునికి లేచి ప్రార్థించగలుగుతున్నామా? దేవుని సందులో గడపగలుగుతున్నామా? స్తుతించగలుగుతున్నామా? మనకు ఖాళీ ఉన్నప్పుడు, మనకు మెలకు వచ్చినప్పుడు చేస్తున్నామా? మనకు కుదిరినప్పుడు మాత్రమే దేవుని సందులో గడుపుతున్నామా? మనకు అవకాశం ఉంటే మాత్రమే దేవుని మహింపరుస్తున్నామా? దేవుని స్తుతులు చెల్లిస్తున్నామా? గమనించాలి. మనకి అవసరములన్నీ తీరిపోయి మిగిలిపోయినటువంటి ధనాన్ని
మనకు అక్కర్లేనటువంటి వాటిని, మనకు పనికిరానటువంటి వాటిని దేవునికి ఇస్తున్నామా? పరిశీలన చేసుకోండి ఒకసారి. ఎటువంటి పరిస్థితిని ఇస్తున్నాం దేవునికి, ఎటువంటి సమయాన్ని ఇస్తున్నాం మనం దేవునికి, ఎటువంటి కార్యాలు దేవుని కొరకు మనం చేస్తూ ఉన్నాం? విలువైనటువంటివా? లేకపోతే మన జీవితం అంతా జీవించేసి ఇష్టానుసారంగా తిరిగేసేసి, ఇష్టానుసారంగా చేసేసేసి, మనం అనుభవించవలసినవన్నీ అనుభవించేసేసి, ఫెయిల్ అయిపోయిన తర్వాత, లాస్ అయిపోయిన తర్వాత, నష్టపోయిన తర్వాత అప్పుడు దేవుని దగ్గరికి వస్తూ ఉన్నామా? ఒక్కసారి ఆలోచించండి. నీ దగ్గర డబ్బున్నంత కాలము వ్యాపారాలు చేసి బిజీగా తిరిగి బిజినెస్ అంతా లాస్ అయ్యాక అప్పుడు దేవుని దగ్గరికి వస్తున్నామా? నీ యవ్వన కాలం అంతా కూడా నీ ఇష్టానుసారంగా తిరిగి, నీకు కావాల్సిన కోరికలను తీర్చుకుంటూ నీ ఇష్టానుసారంగా తిరిగి అంత నష్టపోయి, అంత మోసపోయినాక అప్పుడు దేవుని దగ్గరికి వస్తూ ఉన్నామా? కానీ దేవుని వాక్యం చేస్తుంది, నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొను. నీ బాల్య దినములోనే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకున్నట్లయితే నీ యవ్వన జీవితం అద్భుతంగా, ఆకర్షణీయంగా, అనేక మందికి మాదిరికరంగా చేస్తాడు దేవుడు. కానీ ఈరోజున నీ యవ్వన కాలంలో, నీ మంచి నడి వయస్సులో, లేకపోతే నీ మంచి జీవితంలో ఎన్నో శ్రమలు, బాధలు, కష్టాలు అనుభవిస్తూ ఉన్నావంటే అప్పగించవలసిన సమయంలో దేవునికి అప్పగించలేకపోవటం వల్ల, జీవితాన్ని ఇవ్వవలసిన సమయంలో దేవునికి ఇవ్వకపోవటం వల్లనే ఈ రోజున నీ జీవితంలో ఊహకందని కార్యాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ప్రభుని క్షమాపణ కోరుకుందాం. ఎల్లప్పుడూ శ్రేష్టమైన దాన్ని ప్రభు కొరకు చేద్దాం ప్రియులారా. శ్రేష్టమైన దాన్ని ప్రభు కొరకు చేద్దాం. మీరేమి చేసినా ప్రభునకు వలె చేయాలి. నేను చాలాసార్లు చెప్తాను. 2025 సంవత్సరం ఇది. 2023 సంవత్సరం జనవరి నెలలో సంపూర్ణ రాత్రి ప్రార్థన పెట్టి ఆల్ నైట్ ప్రేయర్లో నైట్ 9 నుంచి మార్నింగ్ 5 వరకు మరి ఆ లైవ్ కార్యక్రమం ప్రారంభించినప్పుడు స్టార్టింగ్లో ఆసక్తి కలది 10, 15, 20 మంది, 30 మంది వచ్చారు. 11 అయ్యేసరికి అందరూ కూడా పరారైపోయారు. 11 అయ్యేసరికి అందరూ పడుకుని పోయారు. కానీ చివరికి మిగిలింది నేను ఒక్కడే. ఎవ్వరూ లేరు. యూట్యూబ్ వాచింగ్ చూస్తే ఇప్పుడు మరి వందల వేల మందికి విస్తరిస్తూ ఉన్నారు. కానీ అప్పుడు 0 వాచింగ్. కానీ నేను ఏమి చేసినా ప్రభువునికే చేస్తున్నాను, ప్రభు చూస్తున్నాడన్న ఉద్దేశంతో నైట్ అంతా కూడా ఆనందంతో, సంతోషంతో ఒక్కనే దేవుని వాక్యం చెప్తూ, ఒక్కనే మాట్లాడుకుంటూ, ఒక్కనే దేవుని స్తుతించుకుంటూ తెల్లవారులు గడిపేశాను. హల్లెలూయా, ప్రభుకే చేస్తున్నాను, ప్రభు ఏమన్నా నాతో అనేటువంటి ఉద్దేశంతో చేసినప్పుడు మీలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును. హల్లెలూయా. మీరు ఈ రోజున లైవ్గా చూస్తూ ఉన్నారు. ఒంటరిగా ఆ రోజున చేసినటువంటి ఈరోజు నన్ను ఒంటరిగా చేయలేదు, 1000 మందిగా విస్తరింపజేసేశాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు నమ్మదగినవాడు. మీరు దేవుని నిమిత్తం ఏది చేసినా సరే రోషంగా, పౌరుషంగా, శక్తి సామర్థ్యంలో శక్తి లోపం లేకుండా మరి మీరు నిస్వార్థంగా చేసినప్పుడు దాని ఫలితాన్ని ఖచ్చితంగా మీరు అనుభవిస్తారు. హల్లెలూయా. నా జీవితంలో చేసిన దేవుడు మీ జీవితంలో కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. నమ్మిన వారంతా కూడా పొందుకుందురుగాక. ఆమేన్.